హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున మన భారత మాత అంటాం. భారత మాతకి ఆ రోజు వాళ్ళ యొక్క విజయాన్ని అంకితం చేస్తూ మాతకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే T20 వరల్డ్ కప్. ఇండియా న్యూజిలాండ్ నిన్న చూసాం, మామూలు రచ్చ కాదు. హైదరాబాద్లో మాత్రం ఫ్యాన్స్ రచ్చ రంబోలు చేసిర్రు. ట్యాంక్ బండ్ మీద మొత్తం ఫ్యాన్సే అల్లా కల్లోలం చేసిర్రు. అయితే ఈ విజయాన్ని ముందే పసిగట్టిన వాళ్ళు మనతోనైతే ఉన్నారు. విజయం వరిస్తుందని ముందే చెప్పిర్రు. 2-3 రోజుల ముందే ఇండియా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలవబోతా ఉంది, దాంట్లో ఏం సందేహం లేదని కూడా చెప్పారు. అయితే చెప్పడంతో పాటు ఎవరు ఎన్ని వికెట్లు తీయగలుగుతారు, ఎంత స్కోర్ చేయగలుగుతారు అనే విషయాలు కూడా చెప్పారు. ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు, వారే మనతో ఉన్నారు. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఈ T20 వరల్డ్ కప్ కు సంబంధించి. సార్ వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అనిల్ గారు. సార్ నిన్న చూసాం, భారతదేశం గర్వించదగ్గ విజయం అని కూడా చెప్పుకోవచ్చు. అంతగానం చిత్తు చేసేసింది. ఎట్లా మీరు ముందే పసిగట్టారు? ఏం చెప్తే అసలు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మేము చూసాం ఆ ఇంటర్వ్యూలో, అన్ని కూడా అట్లా కళ్ళకు కట్టినట్టు చెప్పినట్టు కూడా కనిపించినాయి. అసలు ఏంటి జ్యోతిష్యం ఏం చెప్తా ఉంది? నిజంగా నా గెలుపుకి కారకమైన అంశాలు ఏంటి సార్? మొట్టమొదట మా జ్యోతిష గురువులైనటువంటి మా రాజమండ్రి మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, కీర్తిశేషులు వారు, ఇది మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియాతో సమానంగా ఢీకొంటూ న్యూజిలాండ్ వస్తుంది. న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఏమీ సామాన్యులేం కాదు, బాగా ఆడతారు. అయితే మన ఈ ఇండియన్ టీం అనేటటువంటిది వరుస పెట్టి మనకు ఫామ్లోకి వచ్చేసింది. ఆ పాతకాలం పోయింది. నేను సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ చూసాం మేము స్కూల్ డేస్ అప్పుడు. ఆ తర్వాత మన సచిన్ టెండూల్కర్ది, అలాగే రాహుల్ ద్రావిడ్, అలా ఒకళ్ళొకళ్ళు చేసుకుంటూ మనకి ధోని దగ్గర నుంచి, రోహిత్ శర్మ దగ్గర నుంచి వస్తూ యంగ్స్టర్స్ వచ్చేసరికి క్రికెట్లో భారతదేశాన్ని కొట్టగలిగే మొనగాళ్ళు లేకుండా ఎదిగిపోయారు మనోళ్ళు. మూడు టీములు ఇంకా ఉన్నాయి రెడీగా, అవకాశం ఇస్తే చాలని. మీ పేరు కూడా అనిలే కదా, అనిల్ నీకు కూడా ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే మొన్న భారతదేశంలో ఆడినటువంటి వాళ్ళందరూ కూడా ఏలినట్స్ అని మేష రాశి, ఇదిగో ఇవే జరిగినాయి కుంభరాశి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ క్లిక్ అవుతాడని చెప్పాను, బ్రహ్మాండంగా ఆడతారని. అందరూ పుకార్లు లేపేశారు, ఏది ఏలినట్స్ అని భయపెట్టారు. ఆయన కుంభరాశి వాడు చితగ్గొట్టేశాడు. నెక్స్ట్ మళ్ళీ మనకి అభిషేక్ శర్మని అయితే తీసేస్తున్నారు అన్నారు. అవునవును, మీరు అన్నారు అతను తీసేసే, అంటే చాలా మంది కూడా ప్రశ్న వచ్చింది, అభిషేక్ శర్మని తీసేస్తారేమో అనే ప్రశ్న వచ్చింది. లేదు లేదు ఉంటారని మీరు చెప్పారు, అక్కడ జరిగింది. అసలు ఏంటి, అసలు జాతకాల రీత్యా మీకు ముందే పసిగట్టే గుణం ఉంటుందంట. అంటే అది శాస్త్రం. అది అభిషేక్ కూడా మేషరాశి, అనిల్ నువ్వు కూడా అంతే, నువ్వు కూడా ట్రై చేసి ఉంటే నేను కూడా పెట్టుకున్నారు. అందువలన ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఎలా పసిగట్టానంటే, ఈ 8వ తేదీని పెట్టుకున్నారు. 8 మార్చి 2026. 8 శనికి అధిపతి. తర్వాత ఆదివారం నాడు ఎవరైనా సరే పెడితే ఇండియన్స్ మనం తూర్పు వాళ్ళం, మనం ఈస్ట్ సూర్యుడిని మనం చూస్తాం, మనం కొట్టిపడేస్తాం. అది పెట్టింది ఎవరు, ఎక్కడ పెట్టారు? అహ్మదాబాద్ లో పెట్టారు. అది కూడా మేషరాశి అనిల్ లాగా. అందువలన అది కూడా వెస్ట్ కి అధిపతి ఎవరు? శనీశ్వరుడే. అందువలన శని డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనకి ఇంకా ఆడిన వాళ్ళని కనుక మనం చూసుకున్నట్లయితే, మనం ఎవరిని చూసుకున్నా కూడా బాగా క్లిక్ అయినటువంటి వాళ్ళని ఈ ఏలినాటి శని లేదా అర్ధాశ్రమ, అప్పుడు హార్దిక్ మనాడు అసలైన మన బూమ్రా మీరు ఆయన 4 వికెట్లు తీస్తారని కూడా చెప్పారు. 4 వికెట్లు తీస్తారని చెప్పాను. ఎందువల్లంటే అలా అప్పుడు యాంకర్ గారు అడిగారు కూడా, 4 తీయకపోతే సార్ ఇది వరల్డ్ మ్యాచ్, 4 వికెట్లు తీయడం జరగదు, అవి జరుగుతుందని కూడా అనుకోము. మీరు చెప్పారు, అది క్వశ్చన్ మార్క్ ఉండే, లేదు ఉత్తుత్తి మాటలు చెప్తా అందరు కూడా అదే అనుకున్నారు. కానీ అక్కడ చూస్తే నిజంగానే 4 వికెట్లు తీసేసారు. స్కోర్ కూడా అతి తక్కువ ఇచ్చేసారు. అంటే ఆయన వేసిన ఓవర్లలో మనం చూస్తున్నాం, బౌలింగ్ లో అట్లా మీరు చెప్పినట్టుగా అక్కడ ఆయన ఇట్లా దించేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ కుంభరాశిలోకి రాహు ఉన్నాడు, ధనుస్సు రాశి భూమ్రాది. అక్కడి నుంచి రాహు 3వ ఇంట్లో ఉన్నప్పుడు విపరీతమైన బలం ఇచ్చేస్తాడు క్రీడలకి. క్రీడలకి ఎవరు కావాలా? రాహు కావాలా, శని కావాలా, కుజుడు. ఇంకా అసలు 300 స్కోర్ వచ్చేసిన. ఎందువల్లంటే ఎంత ఊపులు ఆడారు వాళ్ళు. మనకి పాపం ఈయన అభిషేక్ శర్మ పాపం ఒక మంచిగా చేసిన ఇంకా ఆడే కెపాసిటీ ఉంది ఆయనకి. జస్ట్ అవుట్ అయ్యాడు బ్యాడ్ లక్. అంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, లేకపోతే మిగతా ప్లేయర్స్ కూడా
మరుగున పడిపోతారు. ఉమ్. అందువలన ఏంటంటే డెస్టినీ ఏం చేస్తుందంటే ఆ, వీళ్ళని పంపిస్తుంది అనమాట. అంటే మనకి బ్యాటింగ్ కూడా వస్తుందని చెప్పారు మీరు. అంటే అవును బ్యాటింగ్ కూడా వస్తుందని అవును చెప్పారు. అవును నిజంగా బ్యాటింగ్ వచ్చింది. బ్యాటింగ్ వచ్చింది. మీరు ముందుగా అవును చెప్పారు. అంటే టాస్ వేస్తే బ్యాటింగ్ వస్తుందేమో, ఎలా అయినా బ్యాటింగ్ వస్తుందని చెప్పాను నేను. ఉమ్, ఎందువల్లంటే బ్యాటింగ్ వస్తేనే మనం ఇండియన్స్ కొట్టి పాడేస్తాం. ఉమ్, ఉమ్, అయితే మనకి వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలినట్టు ఉమ్, మనకి టాస్ లో మనం ఓడిపోయినా ఉమ్. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు బౌలింగ్ కోరుకొని మనకి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు న్యూజిలాండ్ వాళ్ళు. అదే మనకు కనుక ఇచ్చేసి ఉండుంటే మనం బ్యాటింగ్ ఇంకా చితగొట్టేసాం. ఉమ్. కాబట్టి మనకి వాళ్ళే ఆడుంటే దట్ వుడ్ బి డిఫరెంట్ విధానంలో ఉండేది. సంజు శాంసన్ కూడా ఓపెనింగ్ ఆయన వచ్చినప్పుడు కూడా చాలా మంది కూడా గతంలో చాలా విమర్శలు ఉండే ఆయన అవును పైన. అవును అవన్నీ కూడా తుడిచికెళ్ళిపోతాయి అన్న విధంగా మాట్లాడారు మీరు. అవును అవును ఇప్పుడు ఆ దేశం మొత్తం కూడా ఆయనని స్టేటస్ లో చూస్తే ఎవ్వరు మొబైల్ లో స్టేటస్ చూసినా కానీ ఎగ్జాక్ట్లీ. ఆయన ఫోటోతోనే ఆయనకి సెల్యూట్ చేస్తున్న ఫోటోలో అవును, కనబడతా ఉంది. అవును. అంత పేరు రావడానికి అంటే ఆయనకి అంటే శాస్త్రాలు ఆయన పైన ఎటువంటి అనుకూలంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి శని శాంసన్ ఉమ్, అతనికి ఫుల్ శని బలం ఉంది. నేను ఉమ్. వీళ్ళందరి సంజు జాతకాలు శాంసన్. చూశాను. ఉమ్, శాంసన్ అందువలన ఈ సంజు శాంసన్ కి ఏమైంది, కుంభరాశి వాడు, ఉమ్, శని పిచ్చ పిచ్చ బలంగా ఉంది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఆడినటువంటి ప్లేయర్స్ మా హేమాహేమీలు అనమాట, ఉమ్, అంతా శని బలంతో ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్. కాబట్టి సునీల్ గవాస్కర్ ఓ. చూడండి, సునీల్ గవాస్కర్ ముందు పసిగట్టాడు. ఎస్, అతను కూడా కుంభరాశి. ఉమ్, అతను ఏమన్నాడు, బూమ్రా ఉన్నంత వరకు బూమ్రా తరానికి ఒకటి పుడతాడు లాంటి వాడని. ఉమ్, ఉమ్, మెజిషియన్ నిజంగా బూమ్రా. ఉమ్, అప్పట్లో సునీల్ గవాస్కర్ అలా వేసేవాడు. అందువలన మనకేంటంటే సచిన్ టెండూల్కర్ మాయ, ఉమ్, బ్యాటింగ్ లో ఎలా మాయో, సెహ్వాగ్ బండతనంగా ఎలా ఆడతాడో ఉమ్, ఆ విధంగా బూమ్రా మెజిషియన్. బూమ్రా ఉన్నంత కాలం మనకి భారతదేశానికి అడ్డులేదు. ఉమ్, బూమ్రా కొట్టి పడేస్తాడు 4 వికెట్లు. ఉమ్. అలాగే జరిగింది. కాబట్టి ఇంకోటి శివం దూబే గురించి కూడా మనం అవును మాట్లాడితే అవును లాస్ట్ ఓవర్లల్లా ఆ, ఎవరు కూడా అనుకోరు అంత స్కోర్ చేస్తారు అని. అంటే అవును ఆయన తక్కువ అవకాశం వచ్చినప్పటికి కూడా అవును ఆయన ఏంటి అంటే ఏమంటారు కదా, కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ కావాలి, కట్అవుట్ ఉన్నోనికి కంటెంట్ అవసరం లేదన్న విధంగా అవును ఆయనకి అసలు ఆ ఉన్న లాస్ట్ ఓవర్ లో దూబే అంటే అక్కడ స్టేడియం మొత్తం కూడా ఉమ్. అల్లాడిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఆయింది కూడా శివం దూబే, ఉమ్, ఆయింది మీనరాశి. ఉమ్, మీనరాశికి ఎల్నాటి శని జరుగుతుంది, దానికి కూడా శని ప్రభావమే. ఉమ్, ఉమ్, కాబట్టి సెలెక్ట్ చేసుకున్నట్టుగా మొత్తం వరుస పెట్టి శని అనుగ్రహ జాతకులందరూ ఒక చోటకి ఏకమయ్యారు. ఉమ్, ఉమ్, అందువలన ఆటోమేటిక్ గా విజయం మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్. కాబట్టి ఈ యొక్క మన మెయిన్ లీడర్ అయినటువంటి కెప్టెన్ సూర్యకుమార్. సూర్యకుమార్, ఉమ్, అతను కూడా కుంభరాశి వాడే, సా అక్షరం ఉమ్, సూర్య. ఉమ్, సో అతను ఆడినా ఆడకపోయినా అసలు అతనికి ఈ స్కోరింగ్ లో మంచి బ్యాట్స్మెన్ గా ఇంకా పెద్ద గుర్తింపు వీళ్ళకి కానీ ఉన్నంత ఆయన రాదు. ప్రణాళిక అక్కడ సూపర్ వర్కౌట్ అయిందని కూడా. అది కెప్టెన్ పవర్ అనేది ఎస్, ఆయన ఏదైతే చేశాడో విధానం బాగా. అంతే కదా. మరి ఉమ్, కపిల్ దేవ్ కూడా సునీల్ గవాస్కర్ టైంలో ఆల్రౌండర్ గా పేరుండేది, ఉమ్, ఉమ్, కెప్టెన్ లోనే ఉంటుంది. అలాగే ధోని కూడా ఉన్నప్పుడు అందరితో కలవడము, ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళడము, ఉమ్, ఆ ఆడే వాళ్ళకి ఎంకరేజ్ చేసి స్పిరిట్, కొత్త స్పిరిట్ ఇవ్వడము, ఉమ్, ఇదంతా కూడా ఆటలో ఒక భాగమే. ఉమ్, అందువలన మొత్తం మీద మనం జ్యోతిష శాస్త్రం అనేటటువంటి చాలా గొప్ప శాస్త్రం. ఉమ్, ఉమ్, అయితే ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ గా చెప్పుకోవడం వల్ల, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఉమ్, ఏదో ర్యాండమ్ గా చెప్పేస్తున్నట్టు, నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నట్టు చెప్తే ఇట్లా అవ్వదనమాట. ఉమ్. హార్దిక్ పాండే గారు కూడా అక్కడ ఉన్న గ్రౌండ్ లో కొద్ది అవును టైం అయినప్పటికి కూడా ఆయన సిక్సర్లు వాడింది. అంటే ఎస్ అహ్మదాబాద్ స్టేడియం మనకి అతిపెద్ద స్టేడియం, అవును అక్కడ సిక్స్ కరెక్ట్ ఇంత స్కోర్ కూడా అవును మనం అనుకోలేదు. మీరు ఆ రోజు కూడా అవును చెప్పారు అవును అంటే ఏదైతే సెమీస్ లో దానికంటే స్కోర్ ఎక్కువ వస్తుంది. అవును అందరు లైట్ తీసుకున్నారు తెలుసా, మేము కూడా లైట్ అవును తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ అంత స్కోర్ 200 దాటడమే గగనము. అవును మళ్ళీ అందరూ అక్కడ ఉన్న టీం కూడా మాకు అతిపెద్ద టీం. ఆ టీం వాళ్ళైతే మనం ఒక జిత్తులా మరి నక్క అని అంటారు చూస్తా. అంటే వాళ్ళ అలా అంటే అంత తెలివి కల్లోళ్ళని కూడా మనం చెప్తాం. అలాంటి వాళ్ళపైన ఇంత స్కోర్ కొడతారని మనం అనుకోలేదు. అవును మీరు చెప్పారు, అవును స్కోర్ కొట్టేశారు అది లాస్ట్ మినిట్ దాకా. చాలా మంది ఎవరు సార్, గురుగారు మా శిష్యుడు ఉన్నాడు ఉమ్, తాడిచర్ల శ్యామ్ అని, ఉమ్, శ్యామ్ కుమార్. అయితే క్రికెట్ పిచ్చనమాట అతనికి. ఉమ్. అయితే ఏదైనా చెప్తే, గురుగారు నన్ను అడిగి చెప్పండి, నన్ను అడగకుండా చెప్పకండి, నోటుకొచ్చినట్టు చెప్పకండి అంటే, అరే ఇది జ్యోతిషానికి సంబంధించి చెప్పాను, నాకు పెద్ద క్రికెట్ గురించి తెలియదు. ఉమ్, ఉమ్, మేమంతా కూడా రైల్వే మిక్స్ హై స్కూల్ రాజమండ్రి స్టూడెంట్స్ కాబట్టి సునీల్ గవాస్కర్ టైంలో ఉమ్. పిచ్చగా చూసేవారు మా క్లాస్ వాళ్ళంతా. అవు. కాబట్టి క్రికెట్ అనేటటువంటిది అభిరుచి చాలా అవసరం ఉమ్, ప్రతి ఒక్కరికి. నేనే పూర్ క్రికెట్ నాలెడ్జ్ లో. అవు. అప్పటి నుంచి అప్పుడు ఆ హార్దిక్ పాండే
అతను ఎవరు కర్కాటక రాశి. ఉమ్, కర్కాటక రాశి వాడికి రాహు అష్టమ రాహు ఉన్నాడు. ఉమ్, అయినా సరే రాహు అనుగ్రహం ఉంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సెకండ్ టైం సక్సెస్ ఇస్తుంది. అందువల్ల కొట్టి పడేయడమే అనమాట. ఆ ఉన్నంత సేపులో బాగా కొట్టి పడేశాడు. ఉమ్, కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రాచీన జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది, ఉమ్, ఋషులు ఇచ్చినటువంటిది. ఉమ్, ఆ సూత్రాలను మనం కరెక్ట్గా అప్లై చేస్తే ఫిజిక్స్కి జోడించాలి. ఉమ్, నేను ఫిజిక్స్లో డాక్టరేట్ని కాబట్టి ఉమ్, నేనేంటంటే మోడర్న్ ఫిజిక్స్లో మనం ఇచ్చినటువంటి ఈ వెలాసిటీస్ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఉమ్, ఇలా కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మరి ఇలా బాల్ కొట్టగానే మన గ్రాఫ్లు వేసి చూపిస్తున్నాం. ఉమ్, 82 ఎత్తులో వెళ్ళింది, ఇలా గ్రాఫ్లు ఎందుకు అవును. వేస్తున్నారు? మోడర్న్ ఫిజిక్సే కదా మరి. అవునవును. ఆ విధంగా ఆ ప్లానెట్ కొట్టగలుగుద్దా లేదా అన్నది ఋషులు ఇచ్చినటువంటి ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఉమ్, ఆధునిక మోడర్న్ సైన్స్ చెప్పేటటువంటి వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ అనేటటువంటివి, ఇంకా చాలా లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉమ్. అవన్నిటిని జోడించడంలో మ్యాథమెటిక్స్ లో నేను కొంచెం గట్టిగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి, స్కూల్ స్టూడెంట్ అప్పటి నుంచి. అంటే ఇప్పుడున్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ముందు ముందు వాళ్ళ యొక్క ఎలా ఉండబోతుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే మన షార్ట్ కట్ లో చెప్పుకోవాలంటే ఎవరు భవిష్యత్తు ఒక స్థాయిలోకి వెళ్తుందంటే ఎవరు అని చెప్తాం. అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకి గౌతమ్ గంభీర్ ఆయన చక్కటి అవును. కోచింగ్ లో ఉమ్, కోచ్ గా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఉమ్, ఇప్పుడు ప్లేయర్స్ అందరూ కూడా ఎనర్జెటిక్. ఉమ్, ఇంకా 3 టీమ్స్ ఉన్నాయంట ఉమ్, అవకాశం కోసం ఎదురు చూస్తూ. భారతదేశం ఉమ్, ఒక టీం తర్వాత ఇంకో టీం దింపుతా ఉంటారనమాట. అసలు ఏ దేశం, ఇంగ్లాండ్, క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ వాళ్ళ వల్ల, అవును. వాళ్ళ తోళ్ళు పడేసాం. ఉమ్, సౌత్ ఆఫ్రికా వాళ్ళని తీసి పడేసాం. ఉమ్, న్యూజిలాండ్ అంతా బచ్చా మనకి. ఉమ్. అదే న్యూజిలాండ్ భయపెట్టారు. ఏమండి స్టేడియం పెద్దదండి, ఎలా కొడతారండి, 200 కంటే కష్టం అన్నారు. కష్టం. నో, ఉమ్, మొన్న కట్టిన స్కోర్ ని కూడా చూస్తే ఉమ్, 255. ఉమ్, దాంట్లో 2 + 5 + 5 ఉమ్, అంటే 10, 2, 12. 1 + 2 = 3. 300 కొడతారన్నాం. ఉమ్, అంటే మంచి ఆ ఊపులో, ఆ ఊపులో, ఫామ్ లో అవును. కొట్టాలనుకుంటే కొట్టేయచ్చాళ్ళు. ఉమ్, కాకపోతే మన వాళ్ళకి ఇంకెందుకులే అనేసి అన్నట్టు వదిలేశారనమాట. 3 + 0 + 0 ఉమ్, 3. కాబట్టి ఇండియన్ స్కోరు ఎప్పుడు కూడా ఇది గురుడిదే, ఇది గురుడిదే. శని మీనరాశిలో ఉండి గురుడు ఇంట్లో ఉండడం వల్ల ఈ స్కోర్ కొట్టగలిగారు. ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి మనం విషయాల్ని మనం తీసుకోవాలి పరిగణలోకి. ఉమ్, మన జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళంతా మన మిత్రులే. ఉమ్, మనకి వాళ్ళంతా ఎప్పుడూ కరెక్టే చెప్పేవారు. ఒక్కొక్కసారి ర్యాండమ్గా ఫలితాలు తప్పుతూ ఉంటాయి. అవును. అంత మాత్రాన జ్యోతిష్ శాస్త్రాన్ని చెడుగా వీళ్ళెవడు కూడా తీసుకోకూడదు. వీళ్ళ స్వార్థానికి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు చెప్పుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో నెక్స్ట్ అంటే వచ్చే ఏవైతే ఆటలు ఏవైతే ఉంటాయో వాటిలలో ఇండియా టీం ఎలా ప్రదర్శిస్తుంది, ఎలా ఉండబోతా ఉంది, ఇదే జోస్ కంటిన్యూ అయిపోతుందా, వాళ్ళ యొక్క జాతకాలలో ఇదే దిశ ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉండబోతోంది. అయితే ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు సముడుగా ఉంటాడు. ఉమ్, అందువలన మనకి ఇంకా రేపు ఏప్రిల్ 2026 వరకు కొట్టే ప్రతి గేమ్స్లో ఇండియన్స్దే హవా. ఉమ్, ఆ తర్వాత శని మేషరాశిలోకి వస్తున్నాడు. ఉమ్, అక్కడ దెబ్బతింటున్నాడు శని. ఉమ్, అందువలన అప్పుడు జాగ్రత్తగా ఆడాలా 2.5 సంవత్సరాలు. ఉమ్, ఏప్రిల్ 2026 నుంచి అనదర్ 2 ఇయర్స్ అంటే 2027, 28 వరకు చాలా జాగ్రత్తగా ఆడుకోవాలా. ఉమ్, ఆ తర్వాత విజృంభించేస్తారు. అప్పుడు ఈ 4 ఇయర్స్ లో మనకు మళ్ళీ కప్పులే ఉంటాయి కదా, వరల్డ్ కప్లు. ఉమ్, ఉమ్, సో అప్పుడు శని వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ కొడుతుంది. ఇప్పుడు హ్యాట్రిక్ లాగా కాదు, ఉమ్, 3 క్రౌన్స్ తీసుకున్నాం మనం, ఉమ్, ఒక అవును. ట్రోఫీ ఇవన్నీ. ఉమ్, ఉమ్. ఇంకా ఇంకా అది కంటిన్యూ అవుతుంది. అంటే అది సాధ్యమంటారా అంటే? సాధ్యమే. ఆ, అంటే మన వాళ్ళు వజ్రాలు ఉన్నారంటున్నాను కదా, ఇంకా వజ్రాలు వస్తారు ఇప్పుడు. ఆ, ఆ, వీళ్ళ దగ్గర నుంచి మట్టిలో మాణిక్యాలు. మాణిక్యాలు. మనకున్న ప్లేయర్స్ యూత్ని ఎంకరేజ్ చేసేటటువంటి గొప్ప దిశగా భారతదేశం వెళ్తుంది. కాబట్టి క్రికెట్లో ఇంకా కొట్టేది లేదు, వెరీ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం మనం. ఉమ్, ఇంకా ఒక్కొక్క రంగాన్ని ఇప్పుడు చంద్రుడి మీదకి మనం వెళ్ళగలుగుతామా అని అనుకునేవాళ్ళం. ఉమ్, ఉమ్, ఇప్పుడు సునీత విలియమ్స్ వీళ్ళే అప్పట్లో నీల్స్ బోర్ వెళ్ళాడు, ఫస్ట్ నీల్స్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళారు అని అనుకునేవాళ్ళం. అవును. మనం వెళ్ళలేదా? చంద్రయాన్ వెళ్ళిపోయాం, మంగళయాన్ వెళ్ళిపోతున్నాం. 2028లో వెళ్ళబోయేది మనమే. ఉమ్, ఉమ్, ఎవరు? ఇప్పుడు శుక్రయాన్ అవును. ఇస్రోయే చేస్తుంది, భారతదేశమే. ఉమ్, ఉమ్, కాబట్టి క్రీడల పరంగా ఇంకా మనం వెరీ స్ట్రాంగ్ అయిపోయాం. ఆర్థికంగా రూపీ వాల్యూ ఎలాగైతే పెరిగిపోతుందో మోడీ గారి హయాంలో, ఉమ్, మనం బంగారం కొంటున్నాం ఇతర దేశాల నుంచి, డాలర్ వాల్యూ తగ్గిస్తున్నాడు మోడీ చాలా తెలివిగా. ఉమ్, ఆ విధంగా క్రీడలలో మనకి వెస్టిండీస్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది, దాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాం మనం టఫ్ కాంపిటీషన్ ఇచ్చి. సో ఇండియాను కొట్టే సమస్య ఎవరికి లేదు. అండ్ ఈ సాగా అలా కంటిన్యూ అవుతా ఉంటది. ఈ లెగసీ, మనం వరల్డ్ కప్లు కొట్టేటటువంటి ఈ లెగసీ
మనకి మన వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ. చక్కని థ్యాంక్ సందేశం ఇచ్చినందుకు మా ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్.